నిర్మల్ జిల్లా బైంసా మూదోల్ నియోజకవర్గం మండలం చుంచుంద్ గ్రామంలో భారత్ జనసంఘం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు తాలోద్ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే విధానం ఒకే రాజ్యాంగం ఉండాలని, కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయాలని నిరాఖండిగా నిరసన వ్యక్తపరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీని, సనాతన ధర్మాన్ని, హిందువుల ఐక్యత కొరకు హిందువుల కోసం అనేక సందర్భాల్లో పోరాడినటువంటి మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని ఈ సందర్భంగా తెలియజేస్తూ యువత తన స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ అధ్యక్షులు శివ యాదవ్, గణేష్ రాచేవాడ్ మరియు మండల భాజపా ప్రధాన కార్యదర్శి అశోక్ బండారి, బీజేవైఎం మండల అధ్యక్షులు సాయినాథ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాజేశ్వర్ పటేల్, మాజీ ఎంపీటీసీ నాగేష్ పటేల్, యువ మోర్చా నాయకులు సుధాకర్, ప్రసాద్, సాయి, కార్యకర్తలు డాగే దత్తురం పటేల్, ఎన్ సిద్దిరం, అవినాష్, టి యోగేష్, శ్రీకాంత్, టి గణేష్, కె వినోద్ తదితరులు పాల్గొన్నారు। నడ్డా గారు, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారు మరియు మన ముదోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు సూచనల మేరకు ఏదైతే మన జనసంఘ్ భారతీయ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు ఆవిర్భావ మన పార్టీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలలో భాగంగా మన బైంసా నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైంసా మండలం చుచుంద్ గ్రామంలో ఈరోజు మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి కార్యక్రమంలో భాగంగా మరి చెట్లు పెట్టే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగినది। ఈ కార్యక్రమానికి ఏదైతే అధ్యక్షత వహిస్తున్నటువంటి మన చుచుంద్ గ్రామ బూత్ అధ్యక్షులు మన శివ గారు, అదేవిధంగా గణేష్ గారు, మన మాజీ ఎంపీటీసీ నాగేష్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి బైంసా మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గారు, మరి యువ మోర్చా అధ్యక్షులు సాయినాథ్ గారు, అందరికీ పేరు పేరున మరి శుభాభివందనలు తెలియజేస్తూ ఈరోజు మరి యావత్ భారతదేశంలో నేడు ఈరోజు మరియు రేపు మరి జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది। ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో మరి చెట్టు పెట్టాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగినది। ఇవాళ చుచుంద్ గ్రామంలో చూస్తూ ఉంటే శ్యామప్రసాద్ ముఖర్జీ వారి జ్ఞాపకార్థం ఇవాళ హరితహారంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వన విభాగంలో చెట్లు పెట్టడం జరిగినది। ఇవాళ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి చరిత్ర చూస్తూ ఉంటే ఆనాడు మరి ఏదైతే కాంగ్రెస్ పరిపాలన, నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న పరిపాలనలో భాగంగా ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి కాశ్మీర్ వారి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా రాష్ట్రాన్ని మా దేశంగా ప్రకటించి స్వయం ప్రకటించాలని ఆనాడు వారు ఉద్యమం చేస్తే కరాఖండిగా ఖండించిన వ్యక్తి, 370 ఆర్టికల్ను రద్దు చేయాలని వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అనేది శ్యామప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। హిందువుల ఐక్యత గురించి హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలని మరి ఆ రోజు మరి నినాదం చేసినటువంటి వ్యక్తి అంటే, హిందూ ధర్మాన్ని ఏకతాటిపై తెచ్చినటువంటి వ్యక్తి అంటే, హిందూ సమాజాన్ని ఏకతాటిపై తెచ్చినటువంటి వ్యక్తి అంటే మన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మనమందరం ఒకటే విజ్ఞప్తి చేస్తాం, అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రానున్న రోజుల్లో హిందువుల ఐక్యత ఉండాలి। ఏదైతే హిందువుల ఐక్యత ఉంటేనే మరి మున్ముందు మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండు। మరి ఏదైతే చుచుంద్ గ్రామంలో మరి ఏదైతే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వీరి ఆహ్వానాన్ని మండల నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మరి అయితే మన చుచుంద్ గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై।